తీగలాగితే డొంక కదిలినట్టుగా వాస్తవానికి ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి లెక్కర్ స్కామ్లో విచారణ చేస్తున్నప్పుడు ఆయన వేసినటువంటి ఒక ఫ్లాట్లో 10 ఎకరాల ఫ్లాట్ను ఈ కేఎన్ఆర్ కొన్నాడు, నాగేశ్వర్ రెడ్డి కొన్నాడు. సో ఎవరా ఈ నాగేశ్వర్ రెడ్డి దాదాపుగా 80 లక్షలు 90 లక్షలు చెల్లించి కొన్నది ఎవరా అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే జగన్ పిఏ అని. జగన్ పిఏ అని తెలియగానే ఇంకొద్దిగా తీగలాగితే ఏం కదిలింది, ఆయనకున్నటువంటి అక్రమాస్తుల చిట్టా మొత్తం కూడా బయటపడింది. మనం ఇక్కడ వరకు ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. కాకపోతే ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ వాస్తవానికి ఇతరులకు కేఎన్ఆర్ బినామీ అనుకున్నాం నిన్నటి వరకు కూడా. సరే జగన్మోహన్ రెడ్డికో లేదా జగన్మోహన్ రెడ్డి వర్గీయులకో ఈయన ఏమన్నా బినామీగా ఉన్నాడేమో, అదంతా బినామీల సొమ్మేమో అని మనం అనుకున్నాం. ఈయన ఒకడికి బినామీ ఉండటం కాదు, ఈయనకే మరికొంతమంది బినామీలు ఉన్నారు, ఆ స్థాయిలో సంపాదించారు. అంటే మొత్తం కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది బినామీలను ఎంచుకుని వాళ్ళ పేరు మీద కూడా ఆస్తులు పెట్టాడు. ఈ విషయం నిన్న విచారణలో బయటకు వచ్చింది. దాదాపుగా 2 రోజుల పాటు నిన్న కూడా దాదాపుగా 7-8 గంటలకు పైగానే సిట్ అధికారులు నిన్న కూడా 7-8 గంటలకు పైగానే విచారించడం జరిగింది. సో ఆ విచారణలో బయటకు వచ్చింది ఏంటంటే ఇతనికి బినామీలు ఉన్నారు, బినామీల పేరు మీద కూడా ఆస్తులు ఉన్నాయనే విషయం బయటకు రావడంతో ఆ బినామీ ఇళ్లలో కూడా సోదాలు అయితే చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఆ బినామీలు ఎవరో కాదు, వైసీపీ అధికార ప్రతినిధులుగా అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి తన బినామీలుగా ఎంచుకుని అయితే పెట్టడం జరిగింది. అంటే చూడండి, ఒక సీఎం దగ్గర పిఏగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అంటే చూడండి. అలాగే ఈ ఏదైతే షోరూమ్ ఉందని చెప్పామో విజయవాడలో, ఆ షోరూంలో కూడా నిన్న సోదాలు చేశారు. కేవలం 2 కోట్లు 3 కోట్లు పెట్టుబడి పెడితే ఆ భారీ షోరూంలో 50% షేర్ హోల్డ్ తగ్గించుకున్నాడంట. మరి అంత షోరూంలో 2 కోట్లకి 3 కోట్లకి పెట్టుబడి ఎలా 50% వాటా ఎలా వచ్చింది? ఒకవేళ ఈ 2-3 కోట్లు వైట్లో ఇచ్చి మిగతాది ఏమైనా బ్లాక్లో ఇచ్చాడా, లేదా ఏదైనా సెటిల్మెంట్ దందా చేసి దానికి ప్రతిఫలంగా 2-3 కోట్లు మాత్రమే ఇచ్చి అందులో వాటా పొందాడా, లేదా లెక్కర్ స్కామ్ నుంచి వచ్చిన నిధులు ఏమన్నా తెర వెనక నుంచి ఏమన్నా మళ్లించాడా? సో దీనికోసం కూడా నిన్న ఆ షోరూంలో సోదాలు చేయటమే కాకుండా ఆ షోరూమ్ యజమానికి కూడా నోటీసులు ఇచ్చి సిట్ అయితే విచారణకు రావాలని ఆదేశించింది. సో ఈ రోజు బహుశా ఇవాళ రేపట్లో విచారణ తరువాత ఆ షోరూమ్ యజమాని చెప్పిన దాన్ని బట్టి, ఆ పత్రాలు పరిశీలించిన దాన్ని బట్టి అసలు అంత తక్కువ వాటాకు అంత షోరూంలో వాటా ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పిఏ అక్రమాల పుట్ట అయితే బయటపడుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ పిఏ కేఎన్ఆర్ కు బినామీలు, వైకాపా అధికార ప్రతినిధి అయినటువంటి పుత్తా శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తులు కొనుగోలు. ఆస్తులు మాత్రం పుత్తా శివశంకర్ రెడ్డి పేరు మీద ఉన్నాయి, కానీ ఆస్తులు మొత్తం ఎవరయ్యాయా అంటే కేఎన్ఆర్వే. అంటే ఆ శివశంకర్ రెడ్డిని బినామీగా పెట్టుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఆయన వైసీపీ అధికార ప్రతినిధి. సో ఆలయంలో కూడా నిన్న సోదాలు జరిగాయి. మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగులోకి. తాడేపల్లిలోని శివశంకర్ రెడ్డి నివాసంలో సోదాలు, నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు. 2వ రోజు కూడా 10 గంటల పాటు విచారించినటువంటి సిట్, అంటే కేఎన్ఆర్ని 2వ రోజు కూడా 10 గంటలు విచారించింది, కానీ 2వ రోజు పెద్దగా సహకరించలేదు. ట్విస్ట్ ఏంటో తెలుసా, సిట్ అధికారులతో ఇవన్నీ మా కుటుంబం సంపాదించిన ఆస్తులు అని చెప్పాడంట. వీళ్ళ కుటుంబం ఏం చేసేదయ్యా అంటే నేను ఇందాకే చెప్పా, కమలాపురంలో రోడ్డు పక్కన ఒక చిన్న టిఫిన్ బండి వేసుకుని నడిపేవాళ్ళు. మరి వాళ్ళ కుటుంబం అంటే మరి టిఫిన్ బండి వేసుకుని నడిపేవాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే మనకు తెలియదు, కానీ వాళ్ళ చరిత్ర అయితే అదే, వాళ్ళ ఫ్యామిలీ అయితే అదే. హోటల్ నిర్వహించుకుంటూ, చిన్న హోటల్ లాగా నిర్వహించుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తులు మా కుటుంబం సంపాదించిన ఆస్తులు అని చెప్పి అంటే సిట్ అధికారులకు మరి ఏమీ తెలియదు, సిట్ అధికారులు ఏమీ విచారించాలనుకున్నాడో లేకపోతే ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఏదో వీళ్ళ రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా మా కుటుంబం సంపాదించిన ఆస్తులు అని చెప్పాడంట. సరే, దాని మొత్తానికి కూడా తర్వాత లెక్కలు చెప్పాలనుకుంటే అది వేరే విషయం. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొమ్ములు కొంత వెనకేసుకున్నాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డికి బినామీలు ఉన్నట్లుగా సిట్టు గుర్తించింది. మద్యం లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు, పెట్టిన పెట్టుబడులన్నింటినీ తన పేరిట తన కుటుంబ పేరిట పెడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కొన్నిటిని బినామీల పేరున పెట్టినట్టుగా తేల్చింది. వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ఆ బినామీల్లో ఒకరని విచారణలో వెల్లడైంది. 2019-24 మధ్య శివశంకర్ రెడ్డి ఆయన కుటుంబాల పేరిట కేఎన్ఆర్ స్థిరాస్తులు కొన్నట్లుగా, పెట్టుబడులు పెట్టినట్లుగా ఆధారాలు, అంటే కాగితాల రూపంలో ఆధారాలు అయితే లభించాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ బినామీ ఆస్తుల గుట్టు రాబట్టేందుకు తాడేపల్లిలో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి ఆ ఇంట్లో
సోదాలు చేయటమే కాకుండా ఈ రోజు విచారణకు కూడా హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. అలాగే ఆల్రెడీ నేను చెప్పాను, ఈ వ్యక్తికి విజయవాడలోని ఒక షోరూంలో, కార్ల షోరూంలో వాటా ఉందని చెప్పాను. సో ఆ షోరూమే ఇది. రామారప్పాడులోని లక్కీ హోండాయ్ షోరూంలో తనిఖీలు చేస్తున్న సిట్ అధికారులు. సో ఈ షోరూంలోనే 50% వాటా జగన్ పిఏ నాగేశ్వర రెడ్డికి ఉంది. విజయవాడ శివారులోని రామారప్పాడులోని లక్కీ హోండాయ్ షోరూంలో 2-3 కోట్ల పెట్టుబడితో 50% వాటాను కేఎన్ఆర్ తీసుకున్నట్లుగా సిట్ ఇప్పటికే దర్యాప్తులో గుర్తించింది. అంత తక్కువ పెట్టుబడితో సగం వాటా ఎలా వచ్చింది? వైట్ లో కొంచెమే పెట్టి భారీ మొత్తంలో బ్లాక్ లో చెల్లించారా? ఏదైనా వివాదంలో సెటిల్మెంట్ కు పాల్పడి అందులో వాటా కాజేశారా? లేదా మద్యం లంచాల ద్వారా వచ్చిన బ్లాక్ ను వైట్ గా మార్చుకోవడానికి ఈ పెట్టుబడిగా మార్చారా అనే కోణాల్లో సిట్ అయితే ఆరాధిస్తుంది. దీనిలో భాగంగానే గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఆ షోరూమ్ లో అయితే తనిఖీలు చేపట్టారు. మొత్తం వాటాల పంపిణీ ఎలా జరిగింది, కేఎన్ఆర్ ఏ రూపంలో పెట్టుబడులు పెట్టాడనే వివరాలు రాబట్టింది. పలు పత్రాలు కూడా స్వాధీనం చేసుకుని ఆ షోరూమ్ కి యజమానిగా ఉన్నటువంటి ఉస్మాన్ సందీప్ కి అయితే నోటీసులు జారీ చేసి శుక్రవారం అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశించింది. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి దీనికి ఒక అయితే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. జగన్ అధికారాండతో పిఏ దోపిడీ పర్వం. 10,000 జీతం నుంచి కేఎన్ఆర్ 100 కోట్లకు కబ్జాలు, వసూళ్లు, సెటిల్మెంట్ల జోరు. ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణాలో 40 ఎకరాలు స్వాహా. తిరుపతిలో హాదీరామ్జీ మఠం భూములు కబ్జా. బెజవాడలో కార్ల షోరూంలో వాటా సెటిల్మెంట్లే. కేఎన్ఆర్ ఇల్లు, కార్ల షోరూంలో పోలీసుల తనిఖీలు. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డికి నోటీసులు. కేఎన్ఆర్ కు బినామీ అని సిట్కు ఆధారాలు. అంటే ఇక్కడ చూడండి, ఒక ఎన్ఆర్ఐని బెదిరించి కృష్ణా జిల్లాలో 40 ఎకరాలు కబ్జా చేసేశాడు. అది అలా పెడితే తిరుపతిలో హాదీరామ్జీ మఠానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేశారు. అంటే సెటిల్మెంట్ అంటే లిక్కర్ సొమ్మే మాత్రమే కాకుండా ఈ సెటిల్మెంట్లు కూడా, అంటే అధికారాన్ని ఉపయోగించి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ అధికారైనా సరే జగన్ పిఏ అంటే ఏ అధికారైనా భయపడాల్సింది. ఈవెన్ డీజీపీ సైతం జగన్ పిఏ ఏదన్నా చెప్పాడంటే జగనే చెప్పాడేమో అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అధికార దర్పణాన్ని ఉపయోగించి ఇలా సెటిల్మెంట్లు, కబ్జాల రూపంలో 100 కోట్ల రూపాయలు కాజేశాడు. 10,000 జీతంతో మొదలైనటువంటి తన ప్రస్థానం, 10,000 జీతంతో ప్రస్థానం అంటే ఏదో 100 ఏళ్ల క్రితం మొదలైన ప్రస్థానం కాదు. 2019 అంటే జగన్ సీఎం అవడానికి ముందు వరకు కూడా అద్దె ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో, కబ్జాలు, సెటిల్మెంట్లు ఏ స్థాయిలో చేశాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతరులను కూడా తనకు బినామీగా పెట్టుకునే స్థాయికి ఆస్తులు సంపాదించాడు. తన కుటుంబం పేరు మీద పెట్టుకోవడమే కాదు, ఇంకా ఆస్తులు పెరగటంతో బినామీల పేరు మీద కూడా పెట్టాడు. ఇప్పుడు కేవలం శివశంకర్ రెడ్డే బయటకు వచ్చాడు. ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారనేది బయటికి రావాలి. ఏదేమైనా మొత్తంగా కేఎన్ఆర్ కు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా అయితే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. దీని మీద సిట్ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఇంకా దీని వెనక ఎవరెవరి హస్తం ఉంది అనే విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా కేఎన్ఆర్ మెడకు సిట్ అయితే ఉచ్చు బలంగా బిగించింది అనేది మాత్రం వాస్తవం.